హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శామ్ వీడియోస్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఈజీగా తయారు చేసుకునే విధంగా వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. లంచ్ బాక్స్కి గట్రా చాలా తొందరగా అయిపోతుందండి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రండి, ముందుగా మనం ఒక బౌల్లోకి 3 యాలకులు, లవంగీలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ తీసుకుని లైట్గా ఇలాగా కొంచెం క్రష్ చేసి పెట్టుకోవాలి. జీడిపప్పు, మిల్ మేకరీ, అలాగే సోయా, పొటాటో, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ముక్కలు కోసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న మసాలా దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కూడా ఫ్రై అయిన తర్వాత సోయా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సోయా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ బంగాళాదుంపలు, క్యారెట్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక టమాటో ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటోలు ఇవన్నీ బేగా ఫాస్ట్గా మగ్గాలంటే ముందుగా ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసుకుంటే ఎలాంటి కాయగూరలైనా స్పీడ్గా మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో లైట్గా కరివేపాకు వేసుకొని కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బంగాళాదుంపలు బాగా ఫ్రై అయిన తర్వాతే మనం రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.